ఫలితాలు వెనువెంటనే విడుదల కానున్నాయి. లోక్సభతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. మొదటగా బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కొనసాగనుంది. తర్వాత 8:30 నుంచి ఈవీఎంల లెక్కింపు కొనసాగుతోంది. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ లేని చోట 8 గంటలకే ఈవీఎం ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. 543 లోక్సభ స్థానాల్లో ఇప్పటికే సూరత్ నియోజకవర్గంలో బీజేపీ ఏకగ్రీవంగా గెలిచింది. 542 స్థానాలకు కౌంటింగ్ జరుగుతుంది. దీనికోసం కేంద్ర ఎన్నికల సంఘం భారీ ఏర్పాట్లు చేసింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భారీగా బలగాలను మోహరించడంతో పాటు అధికారులకు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలిచ్చింది. అయితే దాదాపు అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాల పహారాలో కౌంటింగ్ జరగనుంది. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఉదయం 8 గంటలకు మొదలై కొన్ని నియోజకవర్గాల్లో రాత్రి వరకు కొనసాగనుంది. ఆయా నియోజకవర్గాల్లో గెలుపు ఓటముల ప్రకటన తర్వాత ఎన్నికల అధికారులు సర్టిఫికేట్లను అందజేస్తారు. కాగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ, కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి మధ్య తీవ్ర పోటీ ఉండనుంది. అయితే ఎగ్జిట్ పోల్స్ మొత్తం మళ్లీ మోడీ 3.0 సర్కార్ వస్తుందని చెప్పిన నేపథ్యంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మరోవైపు సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాజీవ్ కుమార్. దేశవ్యాప్తంగా ఓటు వేసిన ఓటర్లందరికీ ఆయన స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. ఇవి చారిత్రాత్మక ఎన్నికలని, రికార్డు స్థాయిలో 64.2 కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకున్నారని ఆయన వెల్లడించారు. ఇందులో 31 కోట్ల మంది మహిళలు ఉన్నారని ప్రశంసించారు. ఓటు వేసిన వారి సంఖ్య G7 దేశాల్లో 1.5 రెట్లు అధికమని, యూరోపియన్ యూనియన్లోని 27 దేశాల ఓటర్ల కంటే 2.5 రెట్లు ఎక్కువని రాజీవ్ కుమార్ వెల్లడించారు. 2024 లోక్సభ ఎన్నికల్లో పాల్గొన్న ఓటర్లందరికీ ఆయన అభినందనలు తెలిపారు. రైట్, ఇక మరి కాసేపట్లో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి ఏర్పాట్లు, అలాగే భద్రతకు సంబంధించి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధులు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వైజాగ్ నుంచి రాజు, అలాగే తిరుపతి నుంచి దామోదర్, గుంటూరు నుంచి సాయి శంకర్, అలాగే అనంతపురం నుంచి యోగానంద్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మొదటగా తిరుపతి నుంచి దామోదర్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆధ్యాత్మిక ప్రాంతమైన తిరుపతి ఈ మధ్య కాలంలో పోలింగ్ తర్వాత సమస్యాత్మక ప్రాంతాల్లో ఒకటిగా మారింది. మరి అక్కడ కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, బందోబస్తు ఏ విధంగా ఉన్నాయి, ఒకసారి అడిగి తెలుసుకుందాం. దామోదర్, తిరుపతిలో ప్రస్తుతం కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, భద్రత నడుమ అక్కడ ప్రక్రియ ఎలా జరుగుతోంది?
ప్రియా, ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి 3 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 3 సెంటర్స్లో ఏదైతే తిరుపతి జిల్లాకు సంబంధించి తిరుపతిలో 6 నియోజకవర్గాలు తిరుపతి పార్లమెంట్కి సంబంధించి, ఒకటి చిత్తూరు పార్లమెంట్కి సంబంధించి చంద్రగిరి నియోజకవర్గం, మొత్తం 7 నియోజకవర్గాలకు సంబంధించి పద్మావతి మహిళా యూనివర్సిటీలో కౌంటింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు. అదేవిధంగా చిత్తూరుకు సంబంధించి 7 సెంటర్స్కు గాను చిత్తూరులోని ఎస్వి సెట్ దగ్గర కౌంటింగ్ సెంటర్స్ ఏర్పాటు చేసిన పరిస్థితి. మొత్తం మీద మరో 3 నియోజకవర్గాలకు సంబంధించి అన్నమయ్య జిల్లా రాయచోట్ల 3 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశాడు. మొత్తం మీద అయితే 14వ తేదీ జరిగిన ఘటన నేపథ్యంలో తిరుపతి పద్మావతి మహిళా యూనివర్సిటీ వద్ద ఊహించని భద్రత ఏర్పాటు చేశారు. సుమారు 2800 మంది పోలీసులతోనూ ఆర్ముడ్ సిబ్బందితోనూ బందోబస్తు ఏర్పాటు చేశారు. మొట్టమొదటిసారిగా ఈ స్థాయిలో కౌంటింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేయడం మొట్టమొదటిసారి అని చెప్పవచ్చు. 25 చెక్ పోస్టులు కౌంటింగ్ కేంద్రం చుట్టూ ఏర్పాటు చేసిన పరిస్థితి. మొత్తం మీద అయితే పూర్తి స్థాయిలో అణువణువును గాలించి పూర్తి లోపలికి పంపడానికి కాదు, కౌంటింగ్ ఏజెంట్లతో పాటు సిబ్బందిని కూడా పూర్తి స్థాయిలో తనిఖీలు చేసి లోపలికి పంపుతున్న పరిస్థితి. మరోవైపు మొత్తం మీద అయితే ఇప్పటికే కౌంటింగ్ ఏజెంట్లు లోపలికి చేరుకుంటున్నారు. సిబ్బంది అయితే తెల్లవారుజామున 4 గంటలకే కౌంటింగ్ కేంద్రాలకు చేరుకుంటున్న పరిస్థితి. మరోవైపు తిరుపతి జిల్లాకు సంబంధించి 6 నియోజకవర్గాలు సర్వేపల్లి మినహా పార్లమెంటుకి సంబంధించి సర్వేపల్లి మినహా మిగతా 6 నియోజకవర్గాలతో పాటు చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించిన కౌంటింగ్ జరుగుతుంది. మొత్తం ఇక్కడ అత్యధికంగా పోస్టల్ బ్యాలెట్లు తిరుపతి చంద్రగిరి నియోజకవర్గంలో ఉన్నాయి. చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించి 5187 పోస్టల్ బ్యాలెట్లు ఉన్నాయి. ఇందుకోసం అదేవిధంగా తిరుపతికి సంబంధించి 4800 పోస్టల్ బ్యాలెట్లు ఉన్నాయి. ప్రత్యేకంగా తిరుపతికి సంబంధించి మాత్రమే పోస్టల్ బ్యాలెట్లు కౌంటింగ్ చేయడానికి ప్రత్యేకంగా హాల్ ఏర్పాటు చేశారు. మొత్తం 15 హాల్స్లో అక్కడ కౌంటింగ్ జరుగుతుంది. అటు పార్లమెంటు అసెంబ్లీలకు సంబంధించి, అదేవిధంగా చిత్తూరుకు సంబంధించి 15 కౌంటింగ్ హాల్స్లోనే జరుగుతుంది. ఇక్కడ చిత్తూరుకు ప్రత్యేకంగా 4000కు పైగా పోస్టల్ బ్యాలెట్లు ఉండడం వల్ల దీనికి సంబంధించి ప్రత్యేకంగా చిత్తూరు టౌన్కు మాత్రమే ప్రత్యేకంగా పోస్టల్ బ్యాలెట్లు కౌంటింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు. మొత్తం మీద అయితే ఈ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్లు కీలకం కానున్నాయి. పోస్టల్ బ్యాలెట్ల ఓట్లే ఎన్నికల్లో గెలుపు ఓట్లను నిర్దేశించే పరిస్థితి ఉండడం వల్ల పోస్టల్ బ్యాలెట్ల కౌంటింగ్ను అటు అభ్యర్థులు అధికారులు చాలా సీరియస్గా తీసుకుంటున్న పరిస్థితి. మొత్తం మీద అయితే ప్రస్తుతం కౌంటింగ్ కేంద్రాలకు ఏజెంట్లు చేరుకుంటున్న పరిస్థితి. 7 గంటలు దాటితే లోపలికి అనుమతించమని కౌంటింగ్ ఏజెంట్లకు ఇప్పుడే అధికారులు నిర్దేశించిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటున్న పరిస్థితి. మరోవైపు ఏదైతే ఇటు చిత్తూరు కానీ, అటు తిరుపతి కానీ, అటు అన్నమయ్య జిల్లా రాయచోట్ల కానీ పూర్తి స్థాయి బందోబస్తు ఏర్పాటు చేశారు. అత్యధికంగా బందోబస్తు తిరుపతిలో ఉన్న పరిస్థితి. ప్రస్తుతం మనం చిత్తూరులోని ఎస్వి సెట్ కౌంటింగ్ సెంటర్ వద్ద ఉన్నాము. మనం చూడవచ్చు, బారులు తీసిన ఏజెంట్లు కౌంటింగ్ కేంద్రంలోకి వెళ్ళడానికి క్యూలో ఉన్న పరిస్థితి. మరోవైపు ఇక్కడ కూడా పూర్తి స్థాయిలో భద్రతను ఏర్పాటు చేశారు. 1200 మందికి పైగా సిబ్బంది బందోబస్తులో ఉన్నారు. అదేవిధంగా ఏదైతే కౌంటింగ్కి సంబంధించి 916 మంది కౌంటింగ్ సిబ్బంది ఉన్నారు. అదేవిధంగా అన్నమయ్య జిల్లాకు సంబంధించి రాయచోట్ల కూడా ఇదే పరిస్థితి ఉంది. కీలక నాయకులు చిత్తూరు జిల్లా నుంచి ఈసారి బరిలో ఉన్నారు. వారి భవిష్యత్తు తేలనున్నది. ముఖ్యంగా 10 సంవత్సరాల తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి రాజంపేట ఎంపీగా పోటీ చేస్తున్న పరిస్థితుల్లో అక్కడ కూడా కీలకంగా పూర్తి స్థాయిలో హోరాహోరీ పోరు నడిచే విధంగా ఉంది. మొత్తం మీద అయితే 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ల కౌంటింగ్ ప్రారంభమవుతుంది. 8:30కు ఈవీఎంల బ్యాలెట్లు కౌంటింగ్ ప్రారంభమవుతుంది. ప్రియా, కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోయే ముందు అభ్యర్థుల సమక్షంలో ఈ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో మోహిత్ రెడ్డిని ఆ కౌంటింగ్ ప్రక్రియకు హాజరు కావద్దు అని చెప్పి కోర్టు ఇచ్చిన నేపథ్యంలో అక్కడ భద్రత ఏ విధంగా ఉంది? ప్రియా, ముందుగానే ఏదైతే ఎన్నికల కౌంటింగ్ సంబంధించి చంద్రగిరి నియోజకవర్గం సమస్యాత్మకంగా మారిన నేపథ్యంలో అటు పులివర్తి నాని అనారోగ్యం కారణంగా ఏదైతే కాలికి గాయమైన కారణంగా అతను కూడా కౌంటింగ్ కేంద్రానికి ఆలస్యంగా వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా మోహిత్ రెడ్డిని కౌంటింగ్ కేంద్రం వద్ద హాజరు కావద్దని ఇప్పటికే కోర్టు ఆదేశాలు, పోలీసు ఆంక్షలు ఉన్నాయి. అతనికి పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశారు. అదేవిధంగా షాడో టీమ్స్ని ఏర్పాటు చేసిన పరిస్థితి. దీంతోపాటు ఏదైతే పులివర్తి నానికి కూడా అతని కుటుంబానికి కూడా షాడో టీమ్స్తో పాటు బందోబస్తు భద్రత కూడా పెంచిన పరిస్థితి. ఏదైతే 14వ తేదీ దాడి జరిగిన నేపథ్యంలో ఈ పరిస్థితి తలెత్తింది. మొత్తం మీద అటు ఏదైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నా ఆ ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో అభ్యర్థులకు భద్రత కల్పించండి. అదేవిధంగా వారు కౌంటింగ్ కేంద్రాల్లోకి సమస్యాత్మకంగా ఏదైనా కేసుల్లో ఉన్నవారిని, సమస్యాత్మకంగా ఉన్నవారిని కౌంటింగ్ కేంద్రాల్లోకి హాజరు కావద్దని నిన్న సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో మోహిత్ రెడ్డి కూడా ఈరోజు హాజరయ్యే అవకాశం లేదు.
ప్రియా. రైట్ దామోదర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం అప్డేట్స్ కోసం. మరి ఇప్పుడు గుంటూరు నియోజకవర్గానికి ఒకసారి వెళ్దాం. గుంటూరు నుంచి మా ప్రతినిధి సాయి శంకర్ లైవ్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సాయి శంకర్, చెప్పండి, పోలింగ్ తర్వాత దేశవ్యాప్తంగా కూడా పల్నాడు అంతా వినిపించింది ఈ పేరు. ఇప్పుడు పల్నాడు నియోజకవర్గం వ్యాప్తంగా అక్కడ భద్రత ఎలా ఉంది? కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి అక్కడ ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి? ప్రియా, ప్రధానంగా కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఏర్పాట్లు అయితే పూర్తయ్యాయనే విధంగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం పల్నాడు జిల్లా వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో భద్రత నడుమ పల్నాడు జిల్లా ఉందనే విధంగా చెప్పుకునేటటువంటి పరిస్థితి ఉంది. కర్ఫ్యూ వాతావరణం ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా ప్రస్తుతం పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితి. ఉదయం నుంచి కూడా ప్రజలకు సంబంధించి పూర్తి స్థాయిలో అప్రమత్తం చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎవరిని కూడా అనవసరంగా రోడ్ల మీదకు రావద్దనే విధంగా కూడా పూర్తి స్థాయిలో పోలీసులు అయితే ఆంక్షలు పెట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం మనం పల్నాడు జిల్లాకు సంబంధించినటువంటి అంశంలో చూస్తే పూర్తి స్థాయిలో భద్రతకు సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే క్లియర్గా జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయనే విధంగా చెప్పచ్చు. కౌంటింగ్ కేంద్రానికి సంబంధించినటువంటి అంశంలో కూడా క్లియర్గా పాసులు ఉన్నటువంటి వాళ్ళని మాత్రమే అనుమతిస్తున్నారు. ఎవరిని కూడా అప్రమత్తంగా కూడా ఉంటున్నటువంటి పరిస్థితి. ఎవరిని కూడా పాసులు కనుక లేకపోతే మాత్రం లోపలికి అలౌ చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే లేవనే విధంగా చెప్పచ్చు. ముందుగానే ఏజెంట్లకి అభ్యర్థులకు సంబంధించి వచ్చేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ముందుగానే పోలీసులు అయితే సూచనలు చేయడం జరిగింది. ఎవరిని కూడా పాసులు లేకపోతే మాత్రం కౌంటింగ్ కేంద్రం వద్ద పరిసర ప్రాంతాలకు కూడా రావద్దనే విధంగా చెప్తున్నారు. కౌంటింగ్ కేంద్రం నుంచి 100 మీటర్ల దూరంలోనే బారికేడ్లు ఏర్పాట్లు చేసి అక్కడి నుంచే భద్రతా ఏర్పాట్లను అయితే చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రధానంగా కూడా కౌంటింగ్ కేంద్రానికి సంబంధించినటువంటి అంశంతో పాటు పల్నాడు జిల్లా వ్యాప్తంగా కూడా పోలీసులు అయితే హై అలర్ట్ ప్రకటించారనే విధంగా చెప్పచ్చు. ఇటు ఎమ్మెల్యేలు ఇంటి దగ్గర కానీ లేకపోతే ఎమ్మెల్యేలు ఉన్నటువంటి కార్యాలయాల దగ్గర కానీ అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలు ఉన్నటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇళ్ల దగ్గర కూడా పూర్తి స్థాయిలో భద్రతకి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేశారు. దాంతోపాటు ఏదైతే నియోజకవర్గాల నుంచి వేరే నియోజకవర్గాల నుంచి ఇప్పుడు నసరాపేటలో కౌంటింగ్ కేంద్రం జరుగుతుంది కాబట్టి అక్కడికి ఎవరన్నా వచ్చేటటువంటి ప్రయత్నం చేసినా కూడా వాళ్ళని ఎవరిని కూడా అనుమతిస్తున్నటువంటి పరిస్థితి లేదు. దాంతోపాటు ఎక్కడా కూడా సెలబ్రేషన్స్కి సంబంధించినటువంటి అంశాలు కానీ లేకపోతే నలుగురు కలిసి ఉండటం కానీ ఇలాంటి పరిస్థితులు లేకుండా అయితే ప్రస్తుతం అయితే పోలీసులు అయితే చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం పల్నాడు జిల్లాకి సంబంధించినటువంటి అంశంలోనే 1800 నుంచి పోలీసులు నసరాపేట కౌంటింగ్ కేంద్రం వద్ద భద్రతా ఏర్పాట్లను చేయడం జరిగింది. అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారులందరినీ కూడా 6 ఎస్పీలను కూడా పల్నాడు జిల్లాలో కూడా ప్రస్తుతం భద్రతా ఏర్పాట్లో ఉంచినటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటు పల్నాడు జిల్లాకు సంబంధించినటువంటి మొత్తం కౌంటింగ్ ప్రక్రియనంతా కూడా వెబ్కామ్ ద్వారా కూడా చూస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రత్యేకమైనటువంటి డ్రోన్ను కూడా ఏర్పాటు చేసి కౌంటింగ్ ప్రక్రియనంతా కూడా వీక్షిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం మనం పల్నాడు జిల్లాకు సంబంధించినటువంటి అంశంలో అనేక ప్రాంతాల్లో కూడా ఆంక్షలు అంటే ఎమ్మెల్యేలకు సంబంధించి ఇళ్ల దగ్గర బారికేట్లు వేశారు. ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నేతలు ఎవరైతే అభ్యర్థులుగా ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించిన ఇళ్ల దగ్గర కూడా బారికేట్లు అయితే వేసినటువంటి పరిస్థితులు అయితే క్లియర్గా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉన్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. పల్నాడు జిల్లాకు సంబంధించి పోలింగ్ దగ్గర ఏదైతే చెడ్డ పేరు ఏదైతే ఉందో అది పూర్తి స్థాయిలో ఇప్పుడు లేకుండా పల్నాడు జిల్లాలో కౌంటింగ్ ప్రక్రియ పీస్ఫుల్గా సాగింది అనే విధంగా నిరూపించుకోవాలనే విధంగా కూడా పోలీసులకు ఇప్పటికే మల్లికా ఖార్గే అంటే పల్నాడు జిల్లా ఎస్పీ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉదయం నుంచి ఉన్నారు. ఏజెంట్లంతా కూడా ప్రస్తుతం అయితే కౌంటింగ్ కేంద్రాలకు చేరుకున్నారనే విధంగా చెప్పుకోవచ్చు. ప్రియా, రైట్. సాయి శంకర్, మిమ్మల్ని మళ్ళీ కాంటాక్ట్ చేస్తాం, మీరు హోల్డ్లో ఉండండి. ప్రస్తుతం మనం అనంతపురం జిల్లాకి వెళ్దాం. అనంతపురం జిల్లాలో లైవ్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి యోగానంద్ సిద్ధంగా ఉన్నారు. యోగానంద్, చెప్పండి, సమస్యాత్మక ప్రాంతాల్లో ఇప్పుడు తాడిపత్రి అనంతపురం జిల్లా కూడా చేరింది. సో తాడిపత్రి జిల్లా వ్యాప్తంగా, అనంతపురం జిల్లా వ్యాప్తంగా తాడిపత్రి నియోజకవర్గంలో భద్రత ఏ విధంగా ఉంది? కౌంటింగ్ ప్రక్రియకు అక్కడ ఎన్ని పారామీటర్స్లో వాహనాలు నిలిపివేస్తున్నారు? కౌంటింగ్ ప్రక్రియ ఎలా జరగబోతోంది? ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా 3 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అనంతపురం జేఎన్టీయూ కౌంటింగ్ కేంద్రం ఒకటి, ఇక్కడ అనంతపురంలో పార్లమెంట్తో సహా 8 నియోజకవర్గాల్లో కౌంటింగ్ ఏర్పాట్లకు లెక్కింపు జరగనుంది. లేపాక్షిలో ధర్మవరం పుట్టపర్తి సంబంధించిన కౌంటింగ్ కేంద్రం ఉంది. హిందూపురం బిట్స్ కాలేజీలో 4 నియోజకవర్గాలు కదిరి, మడకశిర, హిందూపురం అసెంబ్లీ అలాగే పెరుగుంట అసెంబ్లీ అనేక జరగనున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో జేఎన్టీయూ కేంద్రం వద్ద భారీ బందోబస్తు కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. దాదాపు కౌంటింగ్ కేంద్రం 3 కిలోమీటర్ల లోపలే వాహనాల మొత్తం అన్ని కూడా చెక్ చేసి తరువాత చెక్ చేసి కేవలం ఐడి కార్డు ఉన్న వారిని మాత్రమే
లోపల పంపించే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. దాదాపుగా అన్ని చోట్ల కూడా పోలీసులు భారీ ఎత్తున మోహరించారు. తాడిపత్రి ఘటన, మాచార ఘటన దృష్టిలో పెట్టుకొని ఇంకా ఉమ్మడి అనంతపురం జిల్లా సెన్సిటివ్ ప్రాంతాలు ఎక్కువ ఉండడంతో రాప్తాడు కానీ, ధర్మవరం కానీ, ఉరవకొండ ఇలాంటి ఫ్యాక్షన్ ప్రభావిత గ్రామాల్లో ఉండడంతో భారీ ఎత్తున కూడా పోలీసు బందోబస్తు కొనసాగిస్తున్నారు. కేవలం ఐడి కార్డ్స్ ఉన్న వారిని మాత్రమే స్పష్టంగా లోపలికి అలో చేసే విధంగా కూడా ఏర్పాటు చేశారు. ఈ ఐడి కార్డ్స్ లేని ఏ ఒక్కరిని కూడా అలో చేయమంటూ కూడా పోలీసులు ఇప్పటికే చెప్పిన నేపథ్యంలో ఒక్కరిని కూడా కనీసం లోపలికి వెళ్లేందుకు ఏ అవకాశం కూడా లేకుండా అన్ని దారులను 3 కిలోమీటర్ల లోపలే కూడా బంద్ చేసిన పరిస్థితి చూస్తున్నాం మనం. 3 కిలోమీటర్ల లోపలే అన్ని బారికేడ్లు పెట్టి ఇక్కడ భారీ ఎత్తున పోలీసులు మోహరించి కౌంటింగ్ ఏజెంట్ కోలారు ఐడి కార్డ్స్ ఉంటే లోపల పంపించే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. ప్రియా, దాదాపుగా 3 కిలోమీటర్ల చుట్టూ రెడ్ జోన్గా ప్రకటించారు. లోపల డ్రోన్ కెమెరాలతో పాటు సీసీ కెమెరాలు నిత్యం పహారా కాస్తూ ఉన్నారు. దాదాపు వారం రోజుల ముందు నుంచి కూడా ఏర్పాట్లు పూర్తిగా సిద్ధం చేసుకుని ఉన్నారు. డిఎస్పీ ఆధ్వర్యంలో చెక్ పోస్ట్ కూడా ఏర్పాటు చేసి డిఎస్పీ ఓకే అన్న తర్వాతనే ఆ వాహనాలు కూడా వదిలే విధంగా కూడా పాస్ పరిశీలించిన తర్వాతనే అన్ని వాహనాలు వదిలే విధంగా కూడా అన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇది ఒక దారే కాదు, దాదాపు జేఎన్టీయూ వచ్చి అన్ని దారులు కూడా మూసివేసి పోలీసులు జేఎన్టీయూలు అష్టదిగ్బంధనం చేసి ఎక్కడా కూడా ఒక చిన్న గాలి కూడా వెళ్ళేంతగా కూడా ఏర్పాటు పూర్తి చేశారు. ఐడి కార్డు లేనిదే ఏ ఒక్కరిని కూడా కనీసం ప్రభుత్వ అధికారైనా ఎవరైనా సరే ఐడి కార్డు లేనిదే ఎవరిని కూడా అలో చేయని పరిస్థితి. ప్రస్తుతం డిఎస్పీ అంతా ఉన్నారు. సార్, ఐడి కార్డు లేకుండా ఎవరైనా అలో చేస్తున్నారు సార్? వితౌట్ ఐడి కార్డు వి కెనాట్ అలౌడ్. ప్రభుత్వ అధికారైనా ఎవరైనా కానీ ఖచ్చితంగా ఎన్నికల విధుల్లో భాగంగా ఖచ్చితంగా ఐడి కార్డు కలెక్టర్ గారి ఉత్తర్వుల మేరకు, ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఖచ్చితంగా చెక్ చేసి పంపిస్తున్నారు. దాదాపు అందరినీ కూడా ఐడి కార్డ్ చెక్ చేసి కౌంటింగ్ ఏజెంట్స్ కూడా 7 గంటల లోపల ఈవీఎం సెంటర్లకు వెళ్ళాల్సిన ఆదేశాలు ఉండడంతో 7 గంటల లోపలే అంతా కూడా కౌంటింగ్ ఏజెంట్స్ అంతా వెళ్ళిపోయారు. మరి కాసేపట్లో ఏజెంట్ సమక్షంలో స్ట్రాంగ్ రూమ్లు కూడా ఓపెన్ చేయన్నారు. 8 గంటల నుంచి పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించున్నారు. ప్రియా, అనంతపురం జిల్లా చూసుకుంటే ఉరవకొండ మొదటి ఫలితం వచ్చే అవకాశం ఉంది. దాదాపు 14 రౌండ్లే ఉండటంతో 14 రౌండ్లోనే ఫలితం తేలే అవకాశం ఉంది. మధ్యాహ్నం 12 లోపలే ఉరవకొండ ఫలితము, అలాగే సత్సాయి జిల్లాలో పుట్టపర్తి మొదటి ఫలితం వచ్చే అవకాశం ఉంది. ప్రియా, రైట్ యోగానంద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. మీరు అలాగే హోల్డ్లో ఉండండి, లైవ్ అప్డేట్స్ కోసం మళ్ళీ కాంటాక్ట్ చేస్తాం.